వాడివేడిగా నామినేషన్లు అయిపోయాయి బిగ్ బాస్ హౌస్ లో. ఇక సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అంటే ఎవరు గెలుస్తారో వారే రేసులో ఉంటారు. అసలుకే వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఉండటంతో హౌస్ లో నుంచి ఎవరు బయటకు వెళ్లిపోతారో అని తెగ భయపడిపోతున్నారు. ఆ భయాన్ని మరింత పెంచేలా గేమ్ పెట్టాడు బిగ్ బాస్. ఇక నెక్స్ట్ చీఫ్ ఎవరయ్యారు, యష్మి పృథ్వీ ఎందుకు ఏడ్చారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బిగ్ బాస్ ఇంటి సభ్యులతో ఉదయాన్నే కాస్త ఫన్ గేమ్ ఆడించాడు. కలర్ కలర్ విచ్ కలర్ అంటూ చిన్నపిల్లల ఆట ఆడించాడు. మధ్య మధ్యలో హౌస్ మేట్స్ తో డాన్సులు కూడా చేయించాడు. అనంతరం సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ టాస్క్ ముగిసిందని బిగ్ బాస్ వెల్లడించాడు. 8 వైల్డ్ కార్డు ఎంట్రీలు అనౌన్స్ చేశారు. ఎక్కువ టాస్కులు గెలిచిన శక్తి టీం నుంచి ఒకరిని నేరుగా చీఫ్ కంటెండర్ గా సెలెక్ట్ చేయమని బిగ్ బాస్ ఆర్డర్ వేశాడు. దీంతో యష్మి పృథ్వీ తాను కంటెండర్ అవుతానంటే కాదు తానవుతానని వాదించుకున్నారు. ఈ క్రమంలో పృథ్వీ నువ్వు మణికంఠను అబ్బాయిని కాదని కామెంట్ చేయలేదా అని నెగిటివ్ గా ఎత్తి చూపడంతో యష్మి ఏడ్చేసింది. అమ్మ తోడు అలా అనలేదని దాని గురించి మాట్లాడొద్దని అడిగింది. ఇక యష్మిని ఓదార్చబోయి పృథ్వీ సైతం కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో ఇద్దరూ హగ్ చేసుకుని మరీ ఏడ్చారు. పైకి కఠినంగా కనిపించే ఇద్దరూ కంటతడి పెట్టుకోవడంతో వారిద్దరిని అలా చూసి నిఖిల్ ఆశ్చర్యపోయాడు. పృథ్వీ ఏడుస్తున్నాడని తెలిసి విష్ణుప్రియ తెగ ఫీల్ అయిపోయింది. ఇక పృథ్వీ దగ్గరకు వెళ్లి నువ్వు రోజు దిష్టి తీయించుకో అంటూ ప్రేమ వలకబోసింది. నానా రభస తర్వాత నిఖిల్ పృథ్వీని చీఫ్ కంటెండర్ గా సెలెక్ట్ చేస్తున్నట్టు ప్రకటించాడు. మరో చీఫ్ కంటెండర్ ఎంపిక కోసం బిగ్ బాస్ హ్యాపీ పప్పీ గేమ్ పెట్టాడు. ఇందులో కుక్కపిల్ల బొమ్మల మీద హౌస్ మేట్స్ పేర్లుంటాయి. ప్రతి ఒక్కరూ తమ పేరుకు బదులుగా వేరే పేరున్న పప్పీనే సెలెక్ట్ చేసుకొని ఆడాల్సి ఉంటుంది. పప్పీని చివరిగా ఇంటికి తీసుకొచ్చిన కంటెస్టెంట్స్ తో పాటు పప్పీ మెడలోని ట్యాగ్స్ పై ఎవరి పేరుంటుందో ఆ కంటెస్టెంట్స్ ఇద్దరు డేంజర్ జోన్ లో నిలబడతారు. వారిలో ఒకరిని సంచాలకుడు అవుట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి రౌండ్ లో నుంచి అవుట్ అయిన కంటెస్టెంట్ సంచాలకుడిగా మారుతూ ఉంటారు. మొదటి రౌండ్ లో మణి, యష్మి డేంజర్ జోన్ లో నిలబడ్డారు. సంచాలకుడు పృథ్వీ యష్మిని గేమ్ లో ఉంచుతూ మణిని అవుట్ చేశాడు. కావాలనే తనను రేస్ నుంచి పక్కన పెట్టేశారని మణి ఫీల్ అయ్యాడు. రెండో రౌండ్ లో యష్మి, ప్రేరణ డేంజర్ జోన్ లో నిలబడ్డారు. ప్రేరణకు చీఫ్ అయ్యే ఛాన్స్ ఇవ్వాలని మణి యష్మిని అవుట్ చేశాడు. నన్ను టార్గెట్ చేశావని యష్మి అనగా తాను టార్గెట్ చేయలేదని మణి వాదించాడు. నీతో ఎవడ్రా మాట్లాడతాడు, పోరా, నీకైతే చీఫ్ అయ్యే అర్హతే లేదు, నువ్వెలా ఆడతావో చూస్తా అని ఛాలెంజ్ చేయగా ఏదో ఒకరోజు చీఫ్ అవుతానని మణి శపథం చేశాడు. తర్వాత మణి వెళ్లి బొమ్మలు సర్దుతుంటే దాన్ని సీత తప్పుపట్టింది. అతడిపైకి గట్టిగా అరుస్తూ క్లాస్ పీకింది. దీంతో అందరూ కలిసి కార్నర్ చేస్తున్నట్టుగా ఉందని మణికంఠ కన్నీళ్లు పెట్టుకోగా యష్మి వెళ్లి ఓదార్చింది. సీతు అంటే ఇష్టం, తనను తప్పుగా అర్థం చేసుకుందని ఎమోషనల్ అవ్వటంతో వెంటనే ఆమె కూడా వెళ్లి ఓదార్చింది. మూడో రౌండ్లో ప్రేరణ, విష్ణుప్రియ డేంజర్ జోన్లో నిలబడ్డారు. వీరిలో నుంచి యష్మి విష్ణుని గేమ్ నుంచి అవుట్ చేసింది. నాలుగో రౌండ్లో నైనిక, సీత నిలబడగా విష్ణు సీతను అవుట్ చేసింది. ఐదో రౌండ్లో నైనిక తన పప్పి తనే తెచ్చుకేసుకోవడంతో గేమ్లో నుంచి అవుట్ అయిపోయింది. ఈ ఎపిసోడ్లో గేమ్ పూర్తవలేదు కానీ ఆల్రెడీ నబీల్ చీఫ్ కంటెండర్గా, ఆ తర్వాత చీఫ్ గాను సెలెక్ట్ అయ్యాడట. ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరిట ఆదిత్య ఓంను సాగనంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే 3 రోజుల ఓటింగ్ ఆధారంగా ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయబోతున్నట్టుగా బిగ్ బాస్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అదేంటంటే మణికంఠను ఎలిమినేట్ చేస్తున్నట్టు చేసి సీక్రెట్ రూమ్ కు పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల మణికంఠతో పాటు బిగ్ బాస్ కూడా బోర్డు కంటెంట్ రాబోతుందన్నమాట. పైగా అక్టోబర్ 5న వైల్డ్ కార్డు ఎంట్రీలు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఈ 4 రోజుల్లో సీక్రెట్ రూమ్ ప్రక్రియ ఉండే అవకాశం ఉంది. మణికంఠ ఎలిమినేట్ అని చెప్పినప్పుడు యష్మి మాత్రం పండుగ చేసుకుంటోంది. కానీ సీక్రెట్ రూమ్ నుంచి రిటర్న్ వచ్చాక మణికంఠను చూసి యష్మి ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో మరి మణికంఠ మరో అశ్వత్థామ 2.0 అవుతాడని మీరనుకుంటున్నారా? మాకు కామెంట్ చేయండి.